తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలు ఒక సంవత్సరం పాటు సమయం ఇద్దాము కొత్త ప్రభుత్వానికి. ఎందుకంటే కొత్తగా వచ్చిర్రు, కొత్తగా ముఖ్యమంత్రి అయ్యిండు, కొత్తగా ఎమ్మెల్యేలయ్యారు, కొత్తగా మంత్రులయ్యారు, కొత్తగా ఎంపీలయ్యారు. వాళ్ళు కొంచెం సెట్ అయ్యేసరికి కొంచెం సమయం పడుతుంది. ఎట్ ది సేమ్ టైమ్ గత ప్రభుత్వం చాలా అప్పులలోకి నెట్టేసింది తెలంగాణ ప్రభుత్వాన్ని. కాబట్టి ఆర్థికంగా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాము. కొన్ని కొన్ని ఇచ్చే పథకాలు గూడా ఇవ్వలేకపోతున్నాము అని చెప్పడం కరెక్ట్‌గానే ఉంది. సో, ఇవన్నీ సమకూరేసరికి ఒక సంవత్సరం సమయం పడుతుందని తెలంగాణ ప్రజలు అందరూ అనుకున్నారు. తెలంగాణ మేధావులు గాని, తెలంగాణ జర్నలిస్టు గాని, చాలామంది తెలిసిన వాళ్ళు గూడా ఇదే అనుకున్నారు. సమయం ఇద్దామని. ఇంకోటి బాధాకరమైన విషయం ఏంటి అంటే, ప్రశ్నించే గొంతుకలు మూగబోయినాయి. ప్రశ్నించే గొంతుకలు పైసలకు మూగబోయినాయి. ప్రశ్నించే గొంతుకలు పదవుల గురించి ఆరాటపడుతున్నారు. గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ప్రశ్నించే గొంతుకలు చాలా వెలిసినాయి. కుప్పలు కుప్పలే ఏలిసినాయి. సో, అప్పుడు ప్రజలందరూ అనుకుంది ఏంటి అంటే, మన తరపున ప్రజల సమస్యల తరపున కొందరు జర్నలిస్టు పేరుతోటి బాగానే చాలా అంటే పోరాడుతున్నారు. వాళ్ళకి చాలా మనం సపోర్ట్ కూడా ఇవ్వాలని తెలంగాణ ప్రజలు గూడా అనుకున్నారు. సో, ఎట్ ది సేమ్ టైమ్ చాలా వరకు తెలంగాణ ప్రజలకు తెలియనిది ఏందంటే, వీళ్ళు పోరాడేది ప్రజల సమస్యల గురించి కాదు, వాళ్ళ పదవుల గురించి అని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలిసింది తెలంగాణ ప్రజలకి. ఈ సమయము సంవత్సరము పాటు సమయం ఇవ్వాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకున్న తెలంగాణ మేధావులు గాని, తెలంగాణ ప్రజలు గాని ఇప్పుడు ఏమంటుర్రంటే, సంవత్సరం గాదు ఆల్రెడీ 6 నెలల టైం ఇచ్చినాము. ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. ఇంకా 6 నెలలు మిగిలే ఉన్నా గూడా ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కరెక్ట్‌గా స్పందిస్తలేరు. వీళ్ళు ఎంతసేపు ప్రజల సమస్యల పైన దృష్టి పెడతారేమో, ఇంకా సంవత్సరం పాటు ప్రజల సమస్యలు తెలుసుకుంటారు, రైతుల సమస్యలు తెలుసుకుంటారు, నిరుద్యోగుల సమస్యలు తెలుసుకుంటారు. అంటే తెలంగాణ ప్రభుత్వంలో ఎలాంటి సమస్యలే ఉండవు అన్నట్టు చేస్తారు. దానిపైన దృష్టి పెడతారని తెలంగాణ ప్రజలు అనుకున్నారు తప్ప, ఈ మన తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి దేనిపైన దృష్టి పెట్టిండంటే, హైకోర్టు కట్టాలి. 1000 కోట్లు పెట్టి హైకోర్టు కట్టాలి. అది గూడా వ్యవసాయం సంబంధించి రీసెర్చ్ సెంటర్‌లో 100 ఎకరాల భూమిని సేకరించి 1000 కోట్ల బడ్జెట్‌తో అక్కడ హైకోర్టు నిర్మించాలని అదొకటి మొదట లేవనెత్తేసిండు. ప్రజల సమస్యలన్నీ పక్కన పెట్టేసి, మీ ఇంకోటి ఏంది అంటే, అప్పుడే ఎంపీ ఎలక్షన్స్ రావడం అది కూడా కొంచెం మైనస్ అయింది. కాబట్టి ఇంకా సంవత్సరం సమయం ఇద్దాం అనుకుర్రు. కానీ నువ్వు ఈ సమయాలలో ఏం చేస్తున్నావు అంటే, ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టట్లేదు. ఇంకోటి మనది ఏమైనా పని ఏంది అంటే, ఎంతసేపు పక్కన పార్టీ వాళ్ళకు గేట్లు తెరుస్తా బీడా, నేను గేట్లు తెరిస్తే నీవోడు ఎవడుండడు. ఫస్ట్ రైతులకు నీళ్ళు వచ్చేటట్టు గేట్లు, తర్వాత మీ పార్టీలో ఎదురు అని. జాతీయ అది ఏంది, ఇంకోటి రాష్ట్ర గీతాన్ని మార్చాలి మనము, రాష్ట్ర కోడ్‌ని మార్చాలి. ఇంకోటి టీఎస్‌ను టీజీ పెడతాము. ఇంకోటి హరితహారాన్ని అంట ఇందిరావనం అని పెట్టాలంట. ఈ పనులలో ఉన్నాడు. ప్రజా సమస్యలని పక్కకు నెట్టేసిండు. బిడ్డ రేవంత్, నేను చెప్తున్నాను, నేను వార్నింగ్ ఇస్తున్నాను. ఒక సామాన్య వ్యక్తిగా నీకు వార్నింగ్ ఇస్తున్నాను. నీ డైలాగులతోటే నీకు పడపోతే చూడు బిడ్డ. నువ్వు పెద్ద పెద్ద డైలాగులు కొట్టినావుగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. నిరుద్యోగ భృతి కింద రూ. 4,000 ఇస్తానని చెప్పినావుగా బిడ్డ. నిరుద్యోగ భృతి కింద రూ. 4,000 ఇవ్వకపోతే రేవంత్ గుర్తుపెట్టుకో, నీ లాగులల తొండలు ఇడుస్తామని చెప్తున్నాను బిడ్డ. రైతులకు రైతు భరోసా కింద మళ్ళీ జూన్ వచ్చేస్తుంది. నువ్వు పోయిన సంవత్సరం డిసెంబర్‌యే ఇంకా రైతు భరోసా కింద 5,000 కూడా జమ చేయలేదు ఎకరానికి. మళ్ళీ జూన్ వచ్చేసింది. ఇదొక్క రోజు ఆగితే రేపు జూను. మళ్ళా జూన్ నుంచి రైతు భరోసా కింద రూ. 15,000 ఎకరానికి రూ. 15,000 ప్రతి రైతు అకౌంట్‌లో పడకపోతే నీ పేగులు తీసి నా మెడలో యేసుకుంటా బిడ్డ. ఇవన్నీ నీ డైలాగులే రేవంత్. ఎవ్వనికి భయపడేది లేదు. తెలంగాణ ప్రజలు తిరగబడ్డరు. ముసలోళ్ళకి 4,000 పింఛన్ ఇయ్యకపోతే, మళ్ళీ చెప్తున్నా ఇను, ముసలోళ్ళకి జూన్ నుంచి 4,000 పింఛన్ ఇయ్యకపోతే జేబుల కత్తి పెట్టుకొని తిరుగుతారు ప్రజలు, రానియరు మిమ్మల్ని ఊర్లల్లకి. ఆడవాళ్ళకి రూ. 2,500 నెలకి, ప్రతి ఆడబిడ్డకి రూ. 2,500 జూన్ నుంచి ఇవ్వకపోతే కొడక గన్ను పెట్టి కాలుస్తాము. రేవంత్, ఇది మా వార్నింగ్. ఇంకా నీకు ముందుంది చాలా పండగ. ఏమంటారుగా, ముందుంది ముసళ్ళ పండగ అని.
ఒక సామెత గుర్తొస్తుందబ్బా నిన్ను జూస్తే. కొత్తెద్దు పేడంట ఒకాయన కొత్త ఎద్దును కొన్నాడంట. ఆయన ఎప్పుడు ఆ ఎద్దును కొనలే. ఆహ్, తర్వాత కొత్త ఎద్దును కొనుక్కున్నాడు. సో, ఏంది అంటే కొత్త మురిపం అంటారు గదా! ఆ ఎద్దును కొనంగానే ఇంగ లేచిన కానించి ఎప్పుడైతే పేడేస్తదో ఆ టెంకె పట్టుకొని రెడీగున్నాడు. టెంకె పట్టుకొని ఆ పేడ ఎయంగానే తీసుకపోయి ఆ పెంట కుప్ప మీద ఎయడం. ఎయగానే ఎంబటే అంటే కొత్త ఉప్పు గదా! కొత్తెత్తు పేడ అంటే రోజు తీసినాడు ఒకాయన నీలాంటోడే. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అంతే అయింది. ఎంతసేపు చైరు నేను ముఖ్యమంత్రినేనా ఒక్కొక్కసారి డౌటొచ్చి చూసుకుంటాడు. ఓహ్! చైర్ బావుంది. కింద వీల్స్ ఉన్నాయి. ఎప్పుడన్నా ఎక్కితేగా ముఖ్యమంత్రిగా. మంత్రి ఇట్లా అయితే తెలుసు. ముఖ్యమంత్రి పదవి ఇట్లా వచ్చిందని. మనం ఆ మంత్రే కాలే డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యేసరికి సో, ఏదో అడపదడప చేయడం. ఏం సమయాన్ని వృధా చేసుకుంటూ కాళేశ్వరం అంటాడు, ఫోన్ ట్యాపింగ్ అంటాడు. ఆ ప్రజల సమస్యలు ఏం అవసరం లేదు మనకి. ఎంతసేపు ఈ అధికార పార్టీయోడు ఇదివరకున్న పార్టీయోని అణగదొక్కాలి. వాళ్ళ పేర్లన్నీ క్లియర్ చేయాలి. ఇగ పేర్లు మార్చాలి. పేర్లు మార్పు మార్పు రావాలి. కాంగ్రెస్ రావాలి. వచ్చింది. టీజీ అయింది. నెక్స్ట్ జాతీయ గీతం మారుస్తాడు. టీఎస్ఆర్టీసీ లోగో మార్చిండు. టీఎస్ఆర్టీసీని టీజీఆర్టీసీ చేసిండు. దాని లోగో మార్చిండు. జాతీయ మన రాష్ట్ర గీతాన్ని జయ జయ హే తెలంగాణ అది దాన్ని కూడా కొన్ని లిరిక్స్ మిస్ చేసేసిండు. అది తీసుకుపోయి ఆంధ్ర ఆయనకి ఎవరికో ఆయనకి ఇచ్చేసిండు. ఎందుకు దీనిపైన గొడవ కూడా జరుగుతుందంటే నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాను. సో, మన తెలంగాణ చాలామంది కొందరు ప్రశ్నలేస్తుర్రు. కేసీఆర్ ప్రభుత్వంలో గూడా అందరికీ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల పాటకి ఆంధ్ర ఆయన లిరిక్స్ కొట్టిండు. ఆంధ్ర ఆయన మ్యూజిక్ ఇచ్చిండు. ఇంకా కొన్ని కొన్ని పాటలకు గూడా అంతా ఆంధ్రోళ్ళకి ఇచ్చిండు. కాళేశ్వరం ప్రాజెక్ట్ గూడా ఆంధ్ర ఆయన ఇంజినీర్‌కి ఇచ్చిండంటే, అరే భయ్! పిచ్చి ఆడకవులారా! కేసీఆర్ అట్లా చేసిండనే గదా 2024లో మీకిచ్చేసింది పదవి. 2024లో మీ ప్రభుత్వం ఎందుకిచ్చిర్రు? ఇలాంటి కొన్ని కొన్ని జరుగుతున్నాయి. తెలంగాణ మనోభావాలు దెబ్బతిన్నాయనే గదా మీకిచ్చింది. మళ్ళా నీ కేసీఆర్ ఆయన అట్లా చేసిండు, నేను ఇట్లా చేసిండు, నేను గూడా అట్లనే చేస్తా. ఇంక తెలంగాణని ఏం చేయంటే ఇందిరమ్మ రాజ్యం అని పెట్టేసేయి. ఇంక ఆయన ఇందిరమ్మనో, ఇందిర నాయన రావులు ఇంక నాయన అనరు ఆయననేం తండ్రి అనరి. రావుల నాయన, ఇందిరమ్మ తీసుకొచ్చి ఆళ్ళ రాజ్యాలు పెట్టి, ఆళ్ళ పేర్లు పెట్టి కొంచెమన్నా సిగ్గుండాలి రేవంత్ ప్రభుత్వానికి అని నేను అడుగుతున్నాను. జరా ఒక ముఖ్యమంత్రిలాగా బిహేవ్ చేస్తూ ప్రజల సమస్యలను పైన కొట్లాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే గొంతు సారు అన్నావు గదా! ఇప్పుడు గూడా ఆ విధంగా కొట్లాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని పాసిబిలిటీస్ కావనేది నీకు తెలవాలి. ప్రతి ముఖ్యమంత్రి నువ్వన్నావు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట్టట్ట ఈడుస్తా, గీడుస్తా ఈడ్చేది ఏముండదు. అంతా అఫీషియల్‌గా ఎళ్ళిపోవాలి. ప్రజా సమస్యల పైన పోరాడు. రైతులకి ఇప్పుడు పత్తి గింజలు లేక లైన్‌లో నిలబడి ఘోరంగా పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. దానిపైన స్పందించు. నిరుద్యోగులకు ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చెయ్యి. ఇవన్నీ మనకేమొద్దు. గేట్లు తెరుస్తా, నాగార్జున సాగర్‌లో నీళ్లు లేవు, గేట్లు తెరవం. ఇంక ఇయైతే గేట్లు తెరుస్తాం. బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో బీఆర్ఎస్ వాళ్ళందరూ వచ్చి కాంగ్రెస్‌లో పడతారు. అహంకారం పెరిగింది 6 నెలల్లోనే. ఒకాయన అహంకారం పెరిగి కూసున్నాడు. ప్రజలు దించేసిర్రు. అహంకారం అనేది పనికిరాదు. నువ్వు అప్పట్లో అహంకారం దొరల రాజ్యం, ఆ రాజ్యం, ఈ రాజ్యం అని నువ్వెట్లా ఎగిరినవో ఇప్పుడు నువ్వు గూడా ఇప్పుడున్న నీ ప్రభుత్వంలో గూడా నువ్వు గూడా అట్నే ఎగురుతున్నావు. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సమాధానం చెప్పాల్సిన సమయం గూడా వస్తూనే ఉంటది. జర అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ!